భారతదేశ సహకార రంగంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక సైలెంట్ రెవల్యూషన్ అన్నమాట. దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ సహకార సంఘాల పాత్రను పూర్తిగా మార్చేసే ఈ ప్రయత్నాల గురించి ఈరోజు మనం వివరంగా విశ్లేషించుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 18, 2026. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్లకి ఇది చాలా ఇంపార్టెంట్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే పిఐబి విడుదల చేసిన సమాచారం ఆధారంగా దేశ భవిష్యత్తునే మార్చగల ఈ సహకార రంగం పునరుజ్జీవనం గురించి ఇప్పుడు వివరంగా చర్చిద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా అసలు ఈ సహకార పునరుజ్జీవనం అంటే ఏంటో చూస్తాం. ఆ తర్వాత ఈ సహకార సంఘాల ప్రాముఖ్యత ఏంటి, వాటి పునాదులైన పిఏసిఎస్ని ఎలా సంస్కరిస్తున్నారు, ఇంకా వృద్ధి కోసం కొత్తగా ఏం చేస్తున్నారు, ఇప్పటిదాకా సాధించిన విజయాలేంటి, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఇలా అన్ని విషయాలను స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. రైట్, ఇక మన మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. సహకార పునరుజ్జీవనం. భారత సహకార ఉద్యమంలో ఇంత పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తున్నారు కదా, దీని వెనక ఉన్న అసలు ఆలోచనేంటి, దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు అంటే 1947 తర్వాత సహకార సంఘాలు అంటే ఏంటి? అవి కేవలం వికేంద్రీకృత అభివృద్ధికి ఒక సాధనం అంతే. కానిప్పుడు ఆ విజన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వీటిని దేశ ఆర్థిక వృద్ధికి ఒక ప్రాథమిక ఇంజిన్గా, గ్రామీణ స్థాయిలో ప్రజలకు సాధికారత కల్పించే ఒక పెద్ద శక్తిగా మార్చాలని చూస్తున్నారు. సరే, ఇప్పుడు దీన్ని ఇంకాస్త పెద్ద కోణంలోంచి చూద్దాం. గ్లోబల్ లెవెల్లో గుర్తింపు నుండి ఒక జాతీయ మిషన్గా మారడం వరకు ఈ సహకార సంఘాల ప్రాముఖ్యత ఎలా పెరిగిందో ఒక్కసారి పరిశీలిద్దాం. మన దేశంలో జరుగుతున్న ఈ మార్పులకి గ్లోబల్ రికగ్నిషన్ కూడా వస్తుందన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని ఏకంగా అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించింది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ రంగానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యత ఉందో. ఇక ప్రభుత్వం యొక్క మెయిన్ విజన్, వాళ్ళ గైడింగ్ ప్రిన్సిపుల్ అంతా ఈ ఒక్క మాటలోనే ఉంది: సహకార్ సే సమృద్ధి. అంటే సహకారం ద్వారానే శ్రేయస్సు. ఇప్పుడు వస్తున్న అన్ని కొత్త స్కీమ్స్కి ఇదే మూలం. కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో సహకార్ సే సమృద్ధి దేనికి సంబంధించింది అని అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వావ్! ఒక్కసారి ఈ ఇన్ఫోగ్రాఫిక్ చూడండి. మన దేశంలో సహకార ఉద్యమం ఎంత పెద్దదో, ఎంత విస్తరించిందో క్లియర్గా తెలుస్తోంది. మన దేశంలోని 98% గ్రామాలను కవర్ చేస్తూ ఏకంగా 32 కోట్ల మంది సభ్యులున్నారు. ఇది చాలా దేశాల జనాభా కంటే ఎక్కువ. మన ఆర్థిక వ్యవస్థకు ఈ వ్యవస్థ ఎంత బలమైన పునాదో ఈ నంబర్లే మనకు చెబుతున్నాయి. సరే, ఇక్కడ్నుంచి చాలా కీలకం. అసలు పునాదుల్ని ఎలా మారుస్తున్నారో చూద్దాం. సహకార ఉద్యమానికి మూలస్తంభాల్లాంటి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు అంటే పిఏసిఎస్లను ఎలా ఆధునికీకరిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ ప్యాక్స్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇవి ప్రతి గ్రామంలో ఉండే సహకార సంఘాలు. రైతులకు, గ్రామీణ ప్రజలకు తక్కువ టైంలో లోన్లివ్వడం, ఇతర ఫైనాన్షియల్ సర్వీసులు అందించడం వీటి పని. ఒక రకంగా ఇవి సహకార వ్యవస్థకే వెన్నెముక లాంటివి అన్నమాట. ఇదేనండి అసలు మొత్తం సంస్కరణలకి గుండెకాయలాంటిది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న అన్ని పిఏసిఎస్లు కంప్యూటరైజ్ చేసి వాటన్నిటినీ డిజిటల్గా ఒకదానితో ఒకటి లింక్ చేయడానికి ప్రభుత్వం ఏకంగా 2925 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టును ఆమోదించింది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది, పనితీరు మెరుగుపడుతుంది. మరీ ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్గా జరుగుతోందో చూడండి. ఆల్రెడీ 59,261 ప్యాక్స్ ఈ కొత్త కామన్ ఈఆర్పీ సాఫ్ట్వేర్ను వాడటం మొదలుపెట్టేశాయి. అంటే వీళ్ల రోజువారీ పనులన్నీ ఇప్పుడు చాలా ఈజీగా, ట్రాన్స్పరెంట్గా మారిపోయాయి. ఓకే, సాఫ్ట్వేర్ ఇచ్చారు, బానే ఉంది.
మరి దానికి కావలసిన హార్డ్వేర్ సంగతేంటి? అది కూడా అంతే వేగంగా చేరుతోంది. ఇప్పటివరకు 65,151 ప్యాక్స్కి కొత్త కంప్యూటర్లు, ప్రింటర్లు లాంటివి అందాయి. అంటే గ్రౌండ్ లెవెల్లో అసలైన మార్పు మొదలైందన్నమాట. ఇకెప్పుడు చూడబోయేది చాలా చాలా ఇంట్రెస్టింగ్. పిఎసిఎస్ అంటే ఇకపై కేవలం అప్పులిచ్చే సంస్థలు కాదు, అవి నిజమైన గ్రామ సేవా కేంద్రాలుగా మారుతున్నాయి. కామన్ సర్వీస్ సెంటర్లుగా, కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా, చివరికి జన్ ఔషధి కేంద్రాలుగా కూడా మారిపోతున్నాయి. కొన్ని చోట్లయితే ఏకంగా పెట్రోల్ బంకులను కూడా నడుపుతున్నాయి. అంటే ఒకే చోట అన్ని రకాల సేవలు అందుబాటులోకొస్తున్నాయి. సరే, నెక్స్ట్ సెషన్కి వెళ్దాం. ఈ సంస్కరణలు భవిష్యత్తులో వృద్ధికి ఎలా కొత్త దారులు వేస్తున్నాయో చూద్దాం. కొత్త మార్కెట్లను అందుకోవడానికి ఏర్పాటు చేసిన 3 జాతీయ స్థాయి సహకార సంఘాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 3 కొత్త సంస్థలు 3 పిల్లర్స్ లాంటివి. 1 ఎగుమతుల కోసం ఎన్సీఈఎల్, 2 సేంద్రియ ఉత్పత్తుల కోసం ఎన్సీఓఎల్, 3 నాణ్యమైన విత్తనాల కోసం బీబీఎస్ఎల్. ఇవి మన సహకార రంగాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నాయి. ఒక్కసారి ఎన్సీఎల్ పర్ఫార్మెన్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. కేవలం ఒక్క క్వార్టర్లోనే, అంటే 3 నెలల్లోనే 5,556 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు చేసింది. అంతేకాదు, తమ సభ్యులైన రైతులకు ఏకంగా 20% డివిడెండ్ కూడా ఇచ్చింది. సహకార సంఘాల పవరేంటో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరం లేదు. ఇక మిగిలిన 2 సంస్థల సంగతి చూద్దాం. ఎన్సీఓఎల్ భారత్ ఆర్గానిక్స్ అనే బ్రాండ్తో ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేస్తోంది. మరోవైపు బీబీఎస్ఎల్ భారత్ బీజ్ అనే పేరుతో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిని కోఆర్డినేట్ చేస్తోంది. వీటిలో చేరిన సభ్యుల సంఖ్య కూడా చూడండి, వేలంలో ఉంది. రైట్, మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చేశాం. ఇప్పటివరకు సాధించిన మరికొన్ని ముఖ్యమైన విజయాలను చూసి భవిష్యత్తు కోసం ఆర్థికంగా ఎలా బలోపేతమవుతున్నారో కూడా తెలుసుకుందాం. ఇది నిజంగా ఒక ల్యాండ్మార్క్ అచీవ్మెంట్ అని చెప్పాలి. ప్రపంచంలోనే అతిపెద్ద వికేంద్రీకృత ధాన్యం నిల్వ ప్రణాళిక ఇప్పుడు గ్రామస్థాయిలో అమల్లోకొచ్చింది. దీనివల్ల రైతులకు తమ పంటను దాచుకునేందుకు ఊర్లోనే గోడౌన్లుంటాయి. దేశ ఆహార భద్రత కూడా పెరుగుతుంది. ఈ ప్లాన్ మాటల్లోనే కాదు, చేతల్లో కూడా కనిపిస్తోంది. పైలట్ ఫేజ్లోనే 112 పిఏసిఎస్ గోడౌన్లలో ఏకంగా 68,702 మెట్రిక్ టన్నుల కొత్త స్టోరేజ్ కెపాసిటీని క్రియేట్ చేశారు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఈ నంబర్ కొన్ని వేల రెట్లు పెరగబోతోంది. అయితే ఇంత పెద్ద మార్పులు తీసుకురావాలంటే దానికి తగ్గట్టే ఫండింగ్ కూడా కావాలి కదా. అది కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ అంటే ఎన్డీసీజీఐ గడిచిన 2 ఆర్థిక సంవత్సరాల్లోనే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఈ సంస్కరణల పట్ల ప్రభుత్వానికి ఎంత కమిట్మెంటుందో దీన్ని బట్టే తెలుస్తుంది. సో ఫైనల్గా మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ సంస్కరణలు, ప్రాజెక్టులు, పథకాలు ఇవేవీ వేర్వేరు కాదు. పీసీజీఎస్ కంప్యూటరైజేషన్ నుండి ధాన్యం నిల్వ ప్లాన్ వరకు ఇవన్నీ సహకార్సే సమృద్ధి అనే ఒకే ఒక పెద్ద లక్ష్యం వైపు సాగుతున్న వ్యూహంలో భాగాలు. సరే, ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఇంత పెద్ద ఎత్తున, ఇంత పకడ్బందీగా అమలు చేస్తున్న ఈ సంస్కరణలతో భారత సహకార ఉద్యమం నిజంగా వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో ఒక ప్రధాన చోదక శక్తిగా, ఒక మెయిన్ ఇంజిన్గా మారగలదా? దీనిపై తప్పకుండా ఆలోచించండి. మరో విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. ఈరోజు మన విశ్లేషణలో భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన చిప్స్ టు స్టార్టప్ ప్రోగ్రాం గురించి లోతుగా చర్చిద్దాం. అసలు దేశ సాంకేతిక స్వావలంబన కోసం ఈ కార్యక్రమం ఎంత కీలకమో, దాని వెనుకున్న ఉద్దేశాలేంటో వివరంగా చూద్దాం. సరే, మరి మనం ఈ విశ్లేషణలో ఏం చూడబోతున్నామంటే, ముందుగా భారతదేశం సెమీకండక్టర్ రంగంలో ఎందుకు అంత ఆశయం పెట్టుకుంది, ఆ తర్వాత ఈ C2S ప్రోగ్రాం అంటే ఏంటి, దాన్ని ఎలా అమలు చేస్తున్నారు, ఒక ఆలోచన ఒక చిప్పుగా ఎలా మారుతుందో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మరి ఇప్పటిదాకా సాధించిన ఫలితాలేంటి, చివరిగా ఈ మొత్తం వ్యవస్థ వెనకాల ఉన్న కీలకమైన సంస్థలేదో తెలుసుకుందాం. సరే, అన్నిటికంటే ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం
ఒకటి ఉంది. అసలు భారతదేశానికి ఈ సెమీకండక్టర్ రంగం ఎందుకంత వ్యూహాత్మకంగా మారింది? దీని వెనుకున్న అసలు కారణాలేంటి? దీనికి మొదటి అతిపెద్ద కారణం ఆర్థిక అవకాశం. ఒక్కసారి ఈ సంఖ్య చూడండి. 2030 నాటికి ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ విలువ ఏకంగా $1 ట్రిలియన్ చేరుకుంటుందని అంచనా. అంటే ఇది ఎంత పెద్ద అవకాశమో మనం ఊహించుకోవచ్చు. అయితే ఇక్కడ అవకాశంతో పాటు ఒక పెద్ద సవాలు కూడా ఉంది. అదేంటంటే 2032 నాటికి ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా నైపుణ్యం ఉన్న సెమీకండక్టర్ నిపుణుల కొరత ఏర్పడుతుంది. ఇప్పుడు భారతదేశానికిది ఒక అద్భుతమైన అవకాశం. ఈ గ్యాప్ను మనం పూరించగలిగితే ఈ రంగంలో మనం ముందుకెళ్లొచ్చు. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి, ఈ సవాలును అధిగమించడానికి భారతదేశం ఏం చేస్తోంది? ఇక్కడే మన చిప్స్ టు స్టార్టప్ అంటే C2S కార్యక్రమం గురించి మనం మాట్లాడుకోవాలి. 2022లో మన ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ అంటే మీటీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశం ఒక్కటే: దేశవ్యాప్తంగా చిప్ డిజైనింగ్లో సామర్థ్యాన్ని పెంచడం. అంటే మన దగ్గరే ఒక బలమైన టాలెంట్ పూల్ను తయారు చేయడంలో ఇది ఒక చాలా కీలకమైన ముందడుగు. ఈ కార్యక్రమం లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొత్తం 85,000 మంది ఇండస్ట్రీకి రెడీగా ఉన్న నిపుణులను తయారు చేయాలి. దీన్ని ఎలా సాధిస్తారంటే దాదాపు 69,000 మంది బీటెక్ విద్యార్థులకు, 8,800 మంది ఎంటెక్ గ్రాడ్యుయేట్లకు VLSIలో ఎక్స్పోజర్ ఇవ్వడం, మరో 7,000 మందికి అందులోనే స్పెషలైజేషన్ చేయించడం, అలాగే 200 మంది PhD స్కాలర్లను రీసెర్చ్ వైపు ప్రోత్సహించడం. ఇలా అన్ని స్థాయిల్లోనూ మానవ వనరులను సిద్ధం చేస్తున్నారు. అయితే ఇది కేవలం ట్రైనింగ్ ఇవ్వడానికి పరిమితం కాదు. అంతకు మించి ఆలోచిస్తున్నారు. ఒక పూర్తి ఆవిష్కరణల వాతావరణాన్ని సృష్టించడం దీని లక్ష్యం. చూడండి, 25 స్టార్టప్లను ఇంక్యుబేట్ చేయడం, 10 టెక్నాలజీ ట్రాన్స్ఫర్లను సులభతరం చేయడం, ఇంకా స్మార్ట్ ల్యాబ్స్ ద్వారా దాదాపు 1,00,000 మంది విద్యార్థులకు శిక్షణివ్వడం, ఇవన్నీ కూడా ఈ పెద్ద ప్రణాళికలో భాగమే. ఇదంతా బానే ఉంది, కాని ప్రాక్టికల్గా ఎలా జరుగుతుంది? అంటే ఒక విద్యార్థికొచ్చిన ఐడియా నిజంగా పనిచేసే ఒక ఫిజికల్ చిప్గా ఎలా మారుతుంది? ఆ ప్రయాణమేంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ మొత్తం ప్రక్రియ ప్రధానంగా 5 దశల్లో ఉంటుంది. మొదటిది, విద్యార్థులు, స్టార్టప్లు తమ చిప్ డిజైన్లను సబ్మిట్ చేస్తారు. 2, ఆ డిజైన్లు ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్కు సరిపోతాయో లేదో చెక్ చేస్తారు. 3, MPW ప్లానింగ్ అంటే మల్టీ ప్రాజెక్ట్ వేఫర్, ఖర్చు తగ్గించడానికి చాలా డిజైన్లను కలిపి ఒకే సిలికాన్ వేఫర్పై తయారుచేస్తారు. 4వ దశలో ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్ జరుగుతుంది. ఇక ఫైనల్గా 5వ దశలో పూర్తిగా టెస్ట్ చేసిన చిప్లను తిరిగి ఆయా సంస్థలకు డెలివరీ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే డిజిటల్ ఫైల్ కాస్త ఫిజికల్ చిప్గా మారుతుంది. సరే, ఈ ప్రోగ్రాం మొదలైంది, ప్రాసెస్ చూసాం. మరి ఇప్పటిదాకా సాధించిన ఫలితాలేంటి? దీని సక్సెస్ రేట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది చూడండి, ఇప్పటివరకు విద్యార్థులు డిజైన్ చేసిన 56 చిప్పులను విజయవంతంగా తయారుచేసి, ప్యాకేజ్ చేసి, మళ్లీ వాళ్లకే అందించారు. అంటే కాగితం మీద డిజైన్లు కాదు, నిజంగా పనిచేసే చిప్పులు తయారయ్యాయి. ఇది ఈ ప్రోగ్రాం సక్సెస్కి ఒక ప్రత్యక్ష నిదర్శనం. కేవలం చిప్లు తయారు చేయడమే కాదు, ఆవిష్కరణలు కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థలు చిప్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో 75కు పైగా పేటెంట్ల కోసం అప్లై చేశాయి. ఇది దేశంలో ఇన్నోవేషన్ను ఎలా ప్రోత్సహిస్తుందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఇంకా మన దేశానికి చాలా కీలకమైన రక్షణ, ఆటోమోటివ్ వంటి రంగాలకు ఉపయోగపడే 500కి పైగా డిజైన్లు ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. వీటిలో ఐపీ కోర్స్ అంటే చిప్స్లో మళ్లీ మళ్లీ వాడుకోగల రెడీమేడ్ డిజైన్ బ్లాక్స్, అలాగే ఏసిక్ అంటే ఒకే ఒక్క నిర్దిష్ట పని కోసం తయారుచేసిన చిప్స్, ఇంకా సిస్టమ్ ఆన్ చిప్స్ వంటి చాలా అడ్వాన్స్ డిజైన్లున్నాయి. ఈ ఇన్ఫోగ్రాఫిక్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఒకవైపు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, మరోవైపు స్టార్టప్లను ప్రోత్సహించడం, ఇంకోవైపు చిప్స్ను తయారుచేసి
పేటెంట్లు కూడా ఫైల్ చేయడం. ఇలా ఈ ప్రోగ్రాం లక్ష్యాలు, ఇప్పటిదాకా సాధించిన విజయాలు అన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇదొక సమగ్రమైన వ్యూహం. ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతంగా నడుస్తోందంటే దాని వెనక కొన్ని కీలకమైన సంస్థలుంటాయి కదా. మరి ఈ ప్రోగ్రాంకి వెన్నెముకగా నిలుస్తున్న ఆ సంస్థలేవి, వాటి పాత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. అన్నిటికంటే పైన ఈ మొత్తం వ్యవస్థను నడిపించేది మన ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ, అంటే మీటీ. ఈ ప్రోగ్రాంకు కావలసిన పాలసీ డైరెక్షన్, ఫండింగ్, ఇంకా మొత్తం పర్యవేక్షణ అంతా ఈ మంత్రిత్వ శాఖే చూసుకుంటుంది. ఆ తర్వాత వచ్చే కీలకమైన సంస్థ సీడాక్ ఆధ్వర్యంలో పనిచేసే చిప్-ఇన్ సెంటర్. దీన్ని ఒక నేషనల్ హబ్గా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు, స్టార్టప్లకు కావలసిన డిజైనింగ్ టూల్స్, కంప్యూటింగ్ పవర్, టెక్నికల్ సపోర్ట్ ఇవన్నీ ఇక్కడ్నుంచే అందుతాయి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, మొహాలీలోని సెమీకండక్టర్ లెబారెటరీ లేదా SCL. మనం ఇంతసేపు మాట్లాడుకున్న డిజిటల్ డిజైన్లన్నీ నిజమైన సిలికాన్ చిప్స్గా మారేది ఇక్కడే. ఇది మన దేశంలోని కీలకమైన ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ. సో ఈ మంత్రిత్వ శాఖ, చిప్-ఇన్ సెంటర్, SCL ఈ సంస్థలన్నీ కలిసికట్టుగా పనిచేయడం వల్ల అంతిమ లక్ష్యం ఒక్కటే: దేశంలో ఒక బలమైన, నైపుణ్యం కలిగిన టాలెంట్ బేస్ను తయారు చేయడం, తద్వారా సెమీకండక్టర్ రంగంలో భారతదేశాన్ని స్వయం సమృద్ధి దిశగా నడిపించడం. ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఈ విధంగా టాలెంట్ను పెంచి, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడం ద్వారా సెమీకండక్టర్ రంగంలో పూర్తి స్వావలంబన సాధించే దేశంగా మారడానికి భారతదేశం నిజంగా ఒక బలమైన పునాది వేస్తోందా? దీని గురించి ఆలోచించాలి. నమస్కారం. భారతీయ రైల్వేస్ ఈ పేరు వినగానే మనందరికీ ఎన్నో జ్ఞాపకాలు, ప్రయాణాలు గుర్తొస్తాయి కదా. ఇప్పుడు అదే రైల్వే వ్యవస్థలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది, ముఖ్యంగా సామాన్య ప్రయాణికుల కోసం. దాన్ని పేరే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. సో ఈరోజు మనం ఈ కొత్త రైలు గురించి, దాని స్పెషాలిటీ ఏంటి, మన దేశం మీద దీని ప్రభావం ఎలా ఉండబోతోంది, ఇలా అన్ని విషయాలు లోతుగా చూద్దాం. నిజమే, రైల్వేలు మన దేశానికి బ్యాక్ బోన్ లాంటివి. ఆలోచించండి, తరతరాలుగా మనందరినీ, మన దేశాన్ని కలుపుతున్నది రైల్వేనే. ఒక ఊరి నుండి ఇంకో ఊరికి, ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి మనుషుల్ని, సరుకుల్ని, చివరికి మన కలల్ని కూడా మోసుకెళ్తున్నాయి. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న రైల్వే వ్యవస్థ ఇప్పుడు ఈ మోడర్న్ ప్రపంచంలో మనలాంటి సామాన్య ప్రయాణికుల అవసరాలను ఎలా తీర్చబోతోంది? ముఖ్యంగా రోజురోజుకీ పెరుగుతున్న జనాభాకి తక్కువ ఖర్చుతో మంచి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం ఇది పెద్ద ఛాలెంజ్ కదా. దీనికి సమాధానమేంటి? ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇది కేవలం ఒక కొత్త ట్రైన్ కాదండోయ్, దేశం యొక్క అమృత్ కాల్ విజన్లో ఇది ఒక చాలా ముఖ్యమైన భాగం. దీన్ని మెయిన్ టార్గెట్ ఒక్కటే: సామాన్య ప్రయాణికుడి జర్నీని వీలైనంత బెటర్గా మార్చడం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఈ పాయింట్ ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక నాన్ ఏసీ, లాంగ్ డిస్టెన్స్ స్లీపర్ క్లాస్ రైలు. దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే: తక్కువ ఖర్చుతో ఆధునిక సౌకర్యాలతో కూడిన ప్రయాణాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురా. ఇక ఈ ట్రైన్ యొక్క అసలు సిసలైన హైలైట్ దాని ఛార్జీ. జస్ట్ ఊహించుకోండి, 1000 కిలోమీటర్లు ప్రయాణిస్తే అయ్యే ఖర్చు సుమారు 500 రూపాయలు మాత్రమే. అంటే వేరే ఏ ట్రాన్స్పోర్ట్తో పోల్చినా ఇది చాలా చాలా తక్కువ. సామాన్యుడి జేబుకు ఇది పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఇక్కడ ఇంకో సూపర్ విషయం ఉంది. అదేంటంటే ఈ ట్రైన్లకు డైనమిక్ ప్రైసింగ్ అనేది లేదు. అంటే పండగ సీజన్లోనో లేదా రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు టికెట్ రేట్లు అమాంతం పెరిగిపోవడం లాంటివి ఇక్కడ ఉండవు. దీనివల్ల టికెట్ ధర ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉంటుంది. ఇది ప్రయాణికులకు ఎంత పెద్ద భరోసానో కదా. ఈ రైలు కోచ్ల అమరిక చూస్తేనే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, 11 జనరల్ క్లాస్ కోచ్లు, 8 స్లీపర్ క్లాస్ కోచ్లు. అంటే ఎక్కువ మంది ప్రయాణికులకు
ముఖ్యంగా అప్పటికప్పుడు ప్రయాణం చేయాలనుకునే రిజర్వేషన్ లేని వాళ్లకి సర్వీస్ ఇవ్వాలన్నదే దీని ప్రధాన లక్ష్యమని స్పష్టంగా తెలుస్తోంది. ఓకే, ధర తక్కువ అన్నారు, బానే ఉంది. మరి ఈ సౌకర్యాల సంగతేంటి అని ఆలోచిస్తున్నారా? ఇక్కడే ఉంది అసలు విషయం. కేవలం తక్కువ ధరకే పరిమితం కాకుండా ప్రయాణికులకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఇందులో చాలా మోడర్న్ ఫెసిలిటీస్ పెట్టారు. అంటే ప్రీమియం ట్రైన్లకు ఈ సాధారణ ట్రైన్లకు మధ్య గ్యాప్ని తగ్గించే ప్రయత్నమన్నమాట. తక్కువ ఖర్చు అంటే సౌకర్యాల్లో ఏదో కోత పెట్టేసి ఉంటారు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అమృత్ భారత్ రైళ్లో మనల్ని ఆశ్చర్యపరిచేంత ఆధునిక సౌకర్యాలతో వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక్కడే ఈ ట్రైన్ ఎంత స్పెషలో మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, జర్క్ ఫ్రీ కప్లర్లు అంటున్నారు. అంటే ఏంటి? ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆగేటప్పుడు మనకు పెద్దగా కుదుపులు తెలియవన్నమాట. స్మూత్ జర్నీ. అలాగే ప్రతి కోచ్లో సీసీటీవీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ కోసం ఏరోసాల్ సిస్టమ్, ఇవన్నీ ప్రయాణికుల భద్రతకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చూపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే నాన్ ఏసీ కోచ్లలో ఇలాంటి ఫీచర్స్ మనం ఇంతకుముందు ఊహించి కూడా ఉండం. సరే, ఇంత మంచి ఫీచర్స్ ఉన్న ఈ రైళ్లు దేశంలో ఏ ప్రాంతాలను కలుపుతున్నాయి? ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఈ సర్వీస్ను విస్తరించడం అంటే కేవలం కొత్త రూట్లు వేయడం కాదు. దీని వెనుక దేశాన్ని వ్యూహాత్మకంగా కనెక్ట్ చేయాలనే ఒక పెద్ద ప్లాన్ ఉంది. మొదటి దశలోనే ఏకంగా 9 కొత్త రూట్లను స్టార్ట్ చేశారు. ఈ లిస్ట్ ఒక్కసారి చూస్తే ఈ ప్లానింగ్ ఎంత పక్కాగా ఉందో మనకు అర్థమైపోతుంది. ఉదాహరణకు, పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పైగురి నుండి మొదలై కింద తమిళనాడులోని నాగర్కోయిల్ వరకు, అంటే దేశంలో ఒక మూల నుంచి మరో మూల వరకు కనెక్టివిటీని అందిస్తోందన్నమాట. ఈ రూట్లను మనం కొంచెం విశ్లేషిస్తే, ముందుగా దేశంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాలను కలుపుతున్న కొత్త కారిడార్ల గురించి మాట్లాడుకుందాం. ఈ రూట్ల వెనకున్న స్ట్రాటజీని చూస్తే ఇప్పుడు చూడండి. సరిహద్దుకు దగ్గరగా ఉండే న్యూ జల్పైగురిని ఇటువైపు చెన్నై దగ్గరున్న ఇండస్ట్రియల్ హబ్ అయిన తాంబరంతో కలపడం. దీనివల్ల వ్యాపారానికి, ముఖ్యంగా పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లే కార్మికులకు ఇవి చాలా కీలకమైన మార్గాలుగా మారతాయి. ఇప్పుడు మరో ముఖ్యమైన లక్ష్యం చూద్దాం. అదేంటంటే దేశంలోని మారుమూల ప్రాంతాలను, సరిహద్దు ప్రాంతాలను మన పెద్ద పెద్ద నగరాలతో, టెక్నాలజీ హబ్స్తో కనెక్ట్ చేయడం. ఈ రూట్స్ చూడండి, ఈశాన్య భారతదేశాన్ని దేశంలోని మిగతా ఆర్థిక కేంద్రాలతో ఎలా కలుపుతున్నాయో. దీనివల్లేమవుతుంది? ఆ ప్రాంతాల్లో టూరిజం పెరుగుతుంది, వాణిజ్యం డెవలప్ అవుతోంది, అక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. అంతిమంగా ఇది దేశ సమైక్యతను మరింత బలోపేతం చేసే ఒక గొప్ప అడుగు. సో ఫైనల్గా చూస్తే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేది కేవలం ఒక ట్రైన్ జర్నీ మాత్రమే కాదు. దాని ప్రభావం చాలా పెద్దది. దాని సోషల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వల్ల కలిగే అసలైన ప్రయోజనమేంటి? ఇది కేవలం ట్రాన్స్పోర్ట్ కాదు. ఆలోచించండి. తక్కువ ఖర్చుతో ప్రయాణం వీలవడం వల్ల కార్మికులు పని వెతుక్కుంటూ నగరాలకు ఈజీగా వెళ్లగలరు. కొత్త రూట్ల వల్ల ఇప్పటివరకు పెద్దగా ఎవరికీ తెలియని టూరిస్ట్ ప్లేస్లకు కూడా డిమాండ్ పెరుగుతుంది. అంటే విద్య, వైద్యం, వ్యాపారం, ఇలా అన్ని అవకాశాలను దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లే ఒక ఎకనామిక్ ఇంజిన్ లాంటిదిది. ఈ అమృత్ భారత్ నెట్వర్క్ ఇలాగే పెరుగుతూ పోతే మన దేశ రూపురేఖలు ఎలా మారొచ్చు? భవిష్యత్తులో ఇంకేయే కొత్త ప్రాంతాలు ఈ అభివృద్ధి ప్రవాహంలో కలవబోతున్నాయి? ఈ ప్రశ్నలకు దొరికే సమాధానాలే మన దేశ భవిష్యత్ ప్రగతికి దారి చూపిస్తాయి. అసలు ఈ ప్రపంచ స్థాయి ఈవెంట్ మన ఆధునిక ప్రపంచంలోని సవాళ్లను ఎలా ఎదుర్కోబోతోందో చూద్దాం. ఇప్పటి ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటే ఈ విస్తృతమైన సంఘర్షణలే. చాలామంది ఒంటరితనం, సమాజంతో సంబంధం కోల్పోయినట్టు ఫీలవుతున్నారు. దీంతో భవిష్యత్తు మీద ఒక రకమైన అనిశ్చితి ఏర్పడుతోంది. మరి ఇలాంటి క్లిష్టమైన సమస్యలకు అసలు మార్గదర్శకత్వం ఎక్కడ దొరుకుతుంది? సమాధానంగా ముందుకొచ్చింది న్యూఢిల్లీలో జరగబోయే 2వ గ్లోబల్ బౌద్ధ సదస్సు. సరే, ఈ ముఖ్యమైన అంతర్జాతీయ సమావేశం వివరాలు ఓసారి చూద్దాం.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్కు వస్తున్నారు. మొత్తం మీద 800 మందికి పైగా ఇందులో పాల్గొనబోతున్నారు. అంటే బుద్ధుని బోధనలను నేటి ప్రపంచ సమస్యలకు అన్వయించడమే ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశమన్నమాట. ఈ సదస్సులో ప్రధానంగా ఈ కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. సరే, ఇప్పుడు ఈ ఈవెంట్లో ఉన్న కొన్ని స్పెషల్ హైలైట్స్ చూద్దాం. ఇవి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వారసత్వం, సాంస్కృతిక విశేషాలను తెలిపే కొన్ని ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక ముఖ్యమైన హైలైట్ ఏంటంటే నోర్బ్. ఇది ఒక అడ్వాన్స్డ్ ఏఐ లాంగ్వేజ్ మోడల్. దీనికి బౌద్ధ గ్రంథాల నుంచి భారీ డేటాతో ట్రైనింగ్ ఇచ్చారు. అందుకే సందర్భానికి తగ్గట్టు సమాధానాలిస్తుంది. ఐపీసీ దీన్ని తమ గ్లోబల్ పార్ట్నర్గా స్వీకరించి కళ్యాణ్ మిత్ర అని పిలుస్తోంది. ఇంతకీ ఈ గ్లోబల్ కార్యక్రమం వెనుక ఎవరున్నారో చూద్దాం. ఐబీసీ అనేది ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్. బౌద్ధ విలువలనే ప్రపంచ వేదికపైకి తీసుకురావడమే దీని లక్ష్యం. నిజానికి 2023లో జరిగిన మొదటి సదస్సు విజయమే దీనికి పునాది. చివరగా ఒక్క ప్రశ్న: సామూహిక వివేకంతో మన ప్రపంచాన్ని నిజంగా మార్చగలమా? వింగ్స్ ఇండియా 2026 పై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇచ్చిన వివరాలు ఇప్పుడు చూద్దాం. వింగ్స్ ఇండియా 2026 ఆసియాలోనే అతి పెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్. దీని ప్రత్యేకతలేంతో చూద్దాం. ఈరోజు మనం ఏవియేషన్ షో, దాని ఆకర్షణలు, ఇంకా భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుకుందాం. ఈ ఈవెంట్ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో జనవరి 28 నుంచి 4 రోజుల పాటు జరగనుంది. ఈ ఈవెంట్ థీమ్ డిజైన్ నుంచి భద్రత వరకు సమగ్ర వృద్ధిని చూపిస్తుంది. మరి ఈ షోలో అసలు హైలైట్స్ ఏంటి? అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ స్టాటిక్ ఎయిర్క్రాఫ్ట్ డిస్ప్లేస్, ఏరియల్ డెమోలు, ఉన్నత స్థాయి సమావేశాలు ఇలా చాలా ఉంటాయి. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సూర్యకిరణ్ టీం చేసే ఏరోబాటిక్స్. ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదు, వ్యాపారం, విజ్ఞానం కలిసి ఒక వేదిక అన్నమాట. మొత్తం 13 థీమాటిక్ సెషన్లలో పరిశ్రమకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. ఈ సెషన్స్లో ఎయిర్పోర్ట్స్, డ్రోన్స్ నుంచి ఏవియేషన్లో మహిళల పాత్ర వరకు అన్నీ కవర్ చేస్తారు. గ్లోబల్ సీఈఓలు, మంత్రులు, లీడర్స్ అంతా కనెక్ట్ అవ్వడానికి ఇదొక పెద్ద ప్లాట్ఫామ్. ఇందులో దేశీయ కంపెనీలతో పాటు గ్లోబల్ సీఈఓలు, ఇండస్ట్రీ లీడర్స్ కూడా పాల్గొంటున్నారు. సుమారు 20కి పైగా దేశాల నుంచి అధికారిక ప్రభుత్వ ప్రతినిధులు వస్తారని అంచనా. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్, టాలెంట్, రికగ్నిషన్ ఈ 4 అంశాలపై ఈవెంట్ ఫోకస్ చేస్తుంది. అంతేకాదు, మన సంస్కృతి, వారసత్వాన్ని చాటి చెప్పే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అంటే అంతిమంగా గ్లోబల్ పార్ట్నర్షిప్స్ను బలోపేతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ఈవెంట్ ఇండియాను గ్లోబల్ ఏవియేషన్ హబ్గా మార్చడంలో ఒక పెద్ద ముందడుగు. ఇంతటితో ఈరోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోని ముఖ్యాంశాలు పూర్తయ్యాయి.